ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. బైబిల్ గ్రంథంలో రాయబడినది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉన్నది అని రాయబడిన ప్రకారము మనము ప్రతిదినము దేవుని వాక్యమును క్రమంగా చదవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పరిచర్య ప్రారంభించడం జరిగింది. చాలామంది వాక్యంను క్రమంగా చదువుతూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి కొందరు చదవాలని ఆశ ఉన్నా కూడా చదవలేరు. కొందరు కేవలం క్యాలెండర్ వాక్యమే చదివేవారుగా ఉంటారు. అనేక మంది అనేకమైనటువంటి వర్తమానాలు వింటూ ఉంటారు. అయితే మనము ప్రతిదినము బైబిల్ క్రమంగా చదవాలనే ఉద్దేశంతో ఈ పరిచర్య ప్రారంభిస్తూ ఈ దినమున మనము మత్తయి సువార్త 2వ అధ్యాయం చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలననగా యోదయ దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను వారి పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుక ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఇండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమార్ని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకయుండెను.
అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచు చుండిన వారు చనిపోయిరని చెప్పెను. అందుకు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి, స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగు జరిగెను. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులకు నక్షత్రము ద్వారా రాజులకు రాజు ప్రభులకు ప్రభు పుట్టాడని వారు యూదయా దేశం వచ్చినట్టుగా తెలుస్తుంది. నిజముగా యేసుప్రభు వారు రాజులకు రాజు ప్రభులకు ప్రభు. ఏ విధముగా అయితే ఈ యొక్క జ్ఞానులు యేసుప్రభు వారిని ఎదుట సాగిలపడి ఆయనను పూజించారో, మనము కూడా ఈ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధించి పూజించవలసిన వారై ఉన్నాము. దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రభువా యేసయ్య, ఈ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని చదువుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిజంగా మీరు మాకు రాజులకు రాజు ప్రభులకు ప్రభు నాయన. మేము మిమ్మల్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాము నాయన. మీరు మా హృదయాలకు రండి ప్రభా. మేము తండ్రి నాయన, మీరే మా దేవుడని, నిజ దేవుడని మా హృదయాలు ఎరిగిన వారమై మేము మా పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయండి ప్రభా. ఎందరైతే ఈ వాక్యమును విన్నారో నా తండ్రి వారందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నా ప్రభా, ఆయా రకాలైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని ప్రతి ఒక్కరిని నేను స్వస్థపరచండి నా తండ్రి. నా ప్రభా, చంటి బిడ్డలను బట్టి, చదువుకునే విద్యార్థులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కరుణించండి నాయన. వివాహాలు కాని వారిని కరుణించండి నాయన. సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కరుణించండి. ఈ విధంగా నా తండ్రి, నా ప్రభా నాయన, ఎవరెవరైతే ఆయా రకాలుగా నాయన అవసరతలతో మీ వైపు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఈ ప్రార్థన ఆలకించండి ప్రభువా. ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్య పరిచర్య ఆత్మీయంగా ఉందనుకుంటే అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వాక్య పరిచర్య బట్టి మీ యొక్క ఉద్దేశం ఏమిటో కామెంట్స్ ద్వారా తెలియపరచండి. మీకు వందనాలు.